రాష్ట్రంలోని వడ్డెరల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెం ఈశ్వరరావు వెల్లడించారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో వడ్డెరలకు ఇచ్చిన హామీ మేరకు మైనింగ్ క్వారీల్లో 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆదరణ 3 పథకం కింద వడ్డెరలకు ఎంతో ఉపయుక్తమైన పరికరాలను అందించేందుకు రంగం సిద్ధం చేసినట్లు వివరించారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ వెంట డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి, వడ్డెర నాయకులు తన్నీరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం మా రాష్ట్ర వడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించి గౌరవించి మా సంక్షేమం కొరకు వడ్డెర కార్పొరేషన్ పాలక మండలి నియమించింది. దాంట్లో మా ఒంగోలు ప్రాంతానికి చెందిన మా అక్కగారు తమ్మిశెట్టి రమాదేవి గారు ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఇంకా వడ్డెర కుల బంధువులు ఉన్నారు. మా పాలక వర్గం అంతా కూడా రాష్ట్రంలో వడ్డెరలకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న సమస్య జరిగినా మేము వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను, వారి యొక్క స్థితిగతులను గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక వర్గాన్ని నియమించారు. మరి 8 నెలలు అవుతుంది మేము వడ్డెర కార్పొరేషన్ పాలక వర్గం ఏర్పడి. మేమందరం కూడా చైర్మన్, నేను, డైరెక్టర్లు అందరం కూడా శక్తి లోపం లేకుండా మా వంతు మేము సామాజిక వర్గానికి అవసరమైనటువన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలా మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే వడ్డెరలకు హామీ ఇచ్చారో, మైనింగ్లో క్వారీల్లో 15% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు, దానికి శ్రీకారం చుట్టారు. అదంతా కూడా ఆ క్వారీలకు సంబంధించినటువంటి జీవో అంతా కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే వడ్డెరలందరికీ కూడా ఆ విధమైనటువంటి రిజర్వేషన్ అందిద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అంతేకాదు గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవితమ్మ గారు గతంలో కార్పొరేషన్ చైర్మన్ అందరితో మీటింగ్ నిర్వహించారు. అందరూ కూడా కులాలకు కావాల్సినటువంటి ఆదరణ 3 అంటే ముఖ్యమంత్రి గారి గతంలో ఆదరణ 1, ఆదరణ 2 కింద అనేక పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆదరణ 3 కింద మా సామాజిక వర్గానికి వడ్డెరలకు కావాల్సినటువంటి పనిముట్లు ఏదైతే మిల్లర్సు, కంపర్షన్స్, మరి ట్రాక్టర్సు, ఆధునిక పరికరాలు, సెంటరింగ్ చెక్కలు, ఏదైతే మా వృత్తికి అవసరమైనటువంటి అన్నీ కూడా మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళాము. అంటే ప్రభుత్వం చక్కగా కావలసినటువంటి కులాలకు కావాల్సినటువంటి అన్ని విధాలటువంటి ఆదరణ 3 కింద ఏదైతే పనిముట్లు ఇవ్వాలన్న ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి బడ్జెట్ లోటుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గత ప్రభుత్వం వైసీపీ నాయకులంతా దాచుకోవటం తప్ప అభివృద్ధి ఎక్కడా చేయలేదు. ఇంత ఇబ్బందుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు, సూపర్ 6 అన్నీ కూడా అమలు చేశారు. ఉదాహరణకి అన్నా క్యాంటీన్లు, అలాగే తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభావ, ఉచిత బస్సు, మరి గ్యాస్ సిలిండర్లు, అలాగే బీసీ కార్పొరేషన్లు అందరికీ కూడా పాలక వర్గాలు నియమించారు. ఈ విధంగా ప్రజా సంక్షేమం కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే సంక్షేమ పథకాలు అంటే ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటిలో కూడా నేను చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాల్లో అత్యధికంగా బీసీలు, మా వడ్డెరలు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో ఫంక్షన్ కార్యక్రమానికి వచ్చాము. ఎక్కువ శాతం మా వడ్డెర కాలనీలో ఈ ఫంక్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నాం. కార్పొరేషన్ ద్వారా అంటానా సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల పైగానే వడ్డెర జనాభా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే 130 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. ఒక 40 కార్పొరేషన్ల దాకా వేశారు. 40 కార్పొరేషన్ చైర్మన్లు కూడా మనకి కావలసినటువంటి విధి విధానాలు అంటే మన వడ్డెరలకి నేనైతే ఒక చైర్మన్గా ముందుగా క్వారీల్లో జీవో సార్ ముఖ్యమంత్రిగా దాన్ని మనకు అమలు చేస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వడ్డెర ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదరణ 3 కింద పనిముట్లు మన మంత్రి గారు అడిగారు. నేను చెప్పానమ్మా, ఇంతకు ముందులాగా కొంచెం చిన్నవి కాకుండా అంటే పొలుగు పార ఇచ్చారు, అవి కాకుండా ఇప్పుడు ఏదైతే మన తోటి బీసీ సహోదరులకి, బీసీ కులాలకి కరెంటులో కావచ్చు, లేకపోతే ఇస్త్రీ బండ్ల విషయాల్లో కావచ్చు కొంత ప్రాధాన్యత జరిగింది. మా సామాజిక వర్గం వాళ్ళు కూడా కొద్దిగా మిల్లర్సు అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎక్కువ పనిచేస్తారు. వడ్రాసు క్వారీల్లో పనిచేస్తారు, మరి మట్టి పనులు పనిచేస్తున్నారు. మిల్లర్సు, సెంటరింగ్ చెక్క, పోతే ట్రాక్టర్సు,
ఆధునిక పరికరాలు ఏదైనా అవకాశం కావాలని నేను డైరెక్టర్లు అందరం కూడా అడిగాము, వినతి పత్రం కూడా ఇచ్చాము. అయితే మరి సారు ఒక ఆలోచనలు కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మాత్యులు వారి ఆలోచనలతో తప్పకుండా నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.